నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. క్యాన్సర్కు కారణాలేంటి, క్యాన్సర్తో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారు ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది, క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది ఉందా, అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో క్యాన్సర్కి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు ఫస్ట్లీ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అండ్ దానికి కారణాలు ఏంటంటారు? సో క్యాన్సర్ రెండు రకాలుగా ఉంటుందండి. మామూలుగా దానికి కారణాలు ఒకటి మనకి మామూలుగా సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ హార్మ్, అంటే మామూలుగా టొబాకో కన్సంప్షన్ కానీ లేకపోతే ఆల్కహాల్ ఇంటేక్ కానీ వాటి వల్ల బాడీలో చాలా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అవటం, అది మనకి కణాన్ని క్యాన్సర్ కణంగా మారటానికి దానికి ఎక్కువ దానికి కెటలైజ్ చేస్తుందన్నమాట. అది కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు మామూలుగా రీసెంట్గా వ్యాక్సిన్స్ అని వింటూ ఉన్నాం, ఇన్ఫెక్షన్స్కి వ్యాక్సిన్స్ అని. ఈవెన్ బడ్జెట్లో కూడా హెచ్పివి వ్యాక్సిన్కి గవర్నమెంట్ అలొకేట్ చేసింది. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని, హెపటైటిస్ అని. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా నార్మల్ కణం క్యాన్సర్ కణంగా మారటానికి అది కెటలైజ్ చేస్తుంది అనమాట. ఇవి మనం మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. వేరేవి వయసుతో పాటు వచ్చే కొన్ని ఆడవాళ్ళకి హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే ఇవన్నీ అన్మోడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. కొన్ని జన్యుపరమైన సమస్య వల్ల కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయన్నమాట. మోడిఫైబుల్ అంటే అది మన చేతుల్లో ఉండి మనం దాన్ని క్యాన్సర్ రాకుండా కాపాడుకోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది, అంటే దాన్ని మనం చేంజ్ చేస్తే కనుక క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిస్తుంది. అన్మోడిఫైబుల్ అంటే వయసు పెరగడం కానీ బాడీలో వచ్చే కొన్ని చేంజెస్ వల్ల క్యాన్సర్ రావడం కానీ అది మన చేతిలో ఉండదు అనమాట. కొన్ని ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కూడా మనం మోడిఫై చేయగలుగుతాం కానీ బట్ వయసుని కానీ లేకపోతే కొన్ని కాజెస్ని కానీ మనం ఏమీ అరికట్టడానికి కుదరదు. అండ్ క్యాన్సర్ని గుర్తించడానికి సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటారు? సో క్యాన్సర్ లక్షణాలు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్కలా ఉంటుందండి. మామూలుగా మన భారతదేశంలో అయితే కనుక ముఖ్యంగా గర్భకోశంకి సంబంధించిన క్యాన్సర్ కానీ, లంగ్స్ ఊపిరితిత్తులకి సంబంధించిన క్యాన్సర్ కానీ, రొమ్ముకి సంబంధించిన క్యాన్సర్ కానీ, ఈ మూడు కూడా ప్రధానంగా ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉందండి. మహిళల్లో అయితే రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ ఒక లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, మామూలుగా అందరూ కూడా స్నానం చేసేటప్పుడు కూడా అందరికీ చెప్తాం, మామూలుగా 40 years దాటిన ప్రతి ఒక్కరు కూడా మీరు నెలకు ఒకసారి మీరు ఎగ్జామిన్ చేసుకోండి రొమ్ముల్ని, అట్లాగా ఒక క్రమబద్ధంగా అని చెప్తాం. రొమ్ము పైన ఉన్న చర్మం ఒక రంగు మారటం కానీ, నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావటం కానీ, లేకపోతే రొమ్ములో గడ్డ తగలటం కానీ, అంటే కొత్తగా వచ్చిన గడ్డలు అంటాం అనమాట. మామూలుగా చాలా మందిలో ఫైబ్రోడినోమాస్ అనే నార్మల్ గడ్డలు ఉంటాయి, అవి కాకుండా కొంచెం గట్టిగా ఉండటం, కొత్తగా రావటం, లేకపోతే గడ్డ ఫాస్ట్గా పెరగడం, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీకు గడ్డని తెలిస్తే ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. అది నార్మల్ గడ్డ లేకపోతే క్యాన్సర్ గడ్డ అనేది స్కాన్ ద్వారా మేము నిర్ధారిస్తాం. అలా కాకుండా లంగ్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అయితే డ్రై కాఫ్, అంటే పొడి దగ్గు రావటం కానీ, లేకపోతే కళ్ళలో రక్తం రావటం కానీ, లేదా నడుస్తుంటే ఆయాసం కొంచెం ఎక్కువ రావడం కానీ, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్, అంటే మామూలుగా మనకి చిన్నగా వింటర్ సీజన్ వచ్చినా కానీ లేకపోతే ఏమన్నా కొంచెం ఆయాసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ కాకపోతే అది కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా రావడం కానీ లేకపోతే కొత్తగా రావడం కానీ అట్లా వచ్చినట్లయితే కనుక మీరు బేసిక్ ఫిజిషియన్స్ ఎవరన్నా కలిసి వాళ్ళని ప్రైమరీ ఫిజిషియన్స్ అంటాం. చెస్ట్ ఎక్స్రేస్ కానీ, స్మోకింగ్ కనుక అలవాటు ఉంటే కానీ సిటీ స్కాన్ కానీ మేము తీసుకోమని చెప్తాం. అది కాకుండా గర్భకోశంకి సంబంధించింది అయితే నెలసరిలో మార్పు రావటం, లేకపోతే తెల్లమైలు అవ్వటం, తెల్ల బట్ట అవ్వటం కానీ, లేకపోతే రక్తం రావడం కానీ, పురుషు స్త్రీ సంపర్కం అయిన తర్వాత బ్లడ్ రావడం కానీ, ఇట్లాంటి పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నాం అంటే క్యాన్సర్ కనుక తొలి దశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ స్టేజెస్ వరకు క్యాన్సర్ని కూడా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత కొన్నిటికి మాత్రమే క్యూర్, లింఫోమాస్ అని వాటి క్యూర్ చేయగలుగుతాం కానీ క్యూర్ చేయడం కాకుండా జస్ట్ కాలాన్ని పొడిగించడం చేయగలుగుతాం కానీ క్యూర్ చేయలేం స్టేజ్ 4 వరకు వెళ్ళిన తర్వాత. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మనం గుర్తించాలంటే ఇది పేషెంట్స్ తన బాడీని కొంచెం ఎక్కువ విజిలెంట్గా ఉంచుకున్నట్లయితే కనుక ఆ సిమ్టమ్ని తొందరగా పికప్ చేసి టెస్ట్ చేసుకుంటే కనుక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో గుర్తించడం జరుగుతుంది. అండ్ మీరు చెప్పిన కొన్ని క్యాన్సర్స్ ఎక్కువగా ఇండియాలో కనిపిస్తున్నాయి అంటున్నారు కాబట్టి వాటికి కారణాలు ఏంటి, ఎందుకు అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు? సో బ్రెస్ట్ క్యాన్సర్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్ మునుపు ఎప్పుడూ లేనంత చాలా ఎక్కువ. ఈవెన్ మామూలుగా నేను చదువుకున్నప్పటికి ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్ అనమాట. చాలా ఎక్కువ మందికి ఇప్పుడు అర్బన్ ఏరియాస్ అంటే సిటీస్లో చూసుకున్నట్టయితే కనుక ప్రతి 40 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి కనిపిస్తుందని చెప్తున్నాను. ప్రధానంగా ముంబై లాంటి సిటీస్ కానీ ఢిల్లీ లాంటి సిటీస్ కానీ చూసుకుంటే దీనికి ప్రధానంగా రీజన్ అని అడిగితే ఆడవాళ్ళలో వయసు పెరుగుతున్న కొంది వస్తూ ఉంటుందండి. రొమ్ము క్యాన్సర్ ఒక ఇన్సిడెన్స్ కానీ రిస్క్ కానీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే గర్భసంచికి కానీ లేకపోతే అండాశయానికి సంబంధించిన క్యాన్సర్ ఒక రిస్క్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఇంత పెరగడానికి కారణం ఏంటంటే మన బాడీలో హార్మోన్ చేంజెస్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్,
లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మెయిన్గా ప్రధానంగా మేము చెప్తున్నామండి. అంటే ఫుడ్లో కొంచెం కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండటం, వెస్ట్రన్ హ్యాబిట్స్, వెస్ట్రన్ డైట్ని మనము అడాప్ట్ చేసుకోవటం, ప్లస్ పైగా సిట్టింగ్ అంటే ఏం పని చేయకుండా జస్ట్ అట్లాగా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంతా మనం పాటించటం, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ స్మోకింగ్ కానీ ఆడవాళ్ళు కూడా ప్రబలంగా ఉండటం, వీటి వల్ల ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువైందండి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయం క్యాన్సర్ కానీ, అండాశయం క్యాన్సర్ కానీ చాలా ఎక్కువ ఉంది ఈ మధ్య. అది కాకుండా మగవాళ్ళు అయితే స్వతహాగా మామూలుగా స్మోకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది మన కంట్రీలో. సో కంపేర్ టు మీరు వెస్ట్తో పోల్చుకుంటే కూడా మన కంట్రీలో స్మోకింగ్ చాలా ఎక్కువ మంది చేస్తారండి. అండ్ టొబాకో కన్సంప్షన్ చూ చేయటం కానీ లేకపోతే స్మోక్ చేయటం వల్ల మన కంట్రీలో ప్రధానంగా మనది క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అంటాం. అంటే ప్రపంచంలో ఎక్కడ లేనంత మన దేశంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే నోటికి సంబంధించినవి కానీ లేకపోతే ఆహారకు సంబంధించినవి కానీ లేకపోతే లంగ్ క్యాన్సర్ కానీ మన కంట్రీలో ప్రధానంగా ఉండడానికి కారణం మాత్రం టొబాకో కన్సంప్షన్. అండ్ సెకండ్ ఇస్ పొల్యూషన్ అండి, పొల్యూషన్ ఎక్స్పోజర్. సో అందుకని మనది క్యాన్సర్ క్యాపిటల్ అవుతా ఉంది వరల్డ్ మొత్తం మీద. ఈ లంగ్ క్యాన్సర్కి కానీ లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ చాలా ఎక్కువ ఉండటం జరిగింది మనకి. అండ్ క్యాన్సర్స్ అనేవి అంటే ఏ ఏ పార్ట్స్లో వస్తాయి, బాడీలో అన్ని పార్ట్స్లో వస్తాయి, అండ్ ఏదైతే బాగా ఎక్కువ డేంజరస్ అంటారు మెయిన్గా? సో క్యాన్సర్ ఏ బాడీలో ఏ పార్ట్ కన్నా మనకి ఎఫెక్ట్ అవ్వచ్చండి. సో ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ కెన్ గెట్ ఎఫెక్టెడ్. సో అది స్టేజ్ పెరిగే కొద్దీ దాని డేంజర్ యొక్క ఇన్సిడెన్స్గా అనేది పెరుగుతుందండి. మామూలుగా బ్లడ్ క్యాన్సర్కి స్టేజ్ అంటూ ఉండదు, రిస్క్ కేటగిరీ ఉంటుంది. లో రిస్క్ అని, ఇంటర్మీడియట్ రిస్క్ అని, హై రిస్క్ అని అట్లా ఉంటుంది. బట్ ఏదన్నా సరే మనకి ఒక చోట నుంచి ఇంకో చోట జబ్బు పాకినప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ అంటామండి. సో ఒకసారి క్యాన్సర్ కనుక స్టేజ్ 4 అయినట్లయితే కనుక నేను ఇందాక చెప్పినట్టు క్యూర్ చేయడం అనేది జరగదన్నమాట. కేవలం దాన్ని కంట్రోల్ చేసి పేషెంట్ ఒక లైఫ్ స్పాన్ని ఎక్స్పాండ్ చేయడానికి మందులు కానీ ట్రీట్మెంట్ కానీ ఇస్తూ ఉంటాం అనమాట. 1 స్టేజ్ 4 అయిన తర్వాత లిమిటెడ్ లైఫ్ స్పాన్ అయిపోతుంది. ఆ ముందు వరకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఏ క్యాన్సర్ అయినా సరే దాన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. అండ్ మామూలుగా ఈ సన్ ఎక్స్పోజర్ గురించి ఎప్పుడు మనం సన్ స్క్రీన్ చెప్తే అంటే ఒక కాస్మెటిక్ లాగా మనం అనుకుంటుంటామండి. మీరు డేంజరస్ క్యాన్సర్ ఏదని చెప్పి అడిగారు కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. మామూలుగా స్కిన్కి సంబంధించిన క్యాన్సర్ మెలనోమా, మాలిగ్నెంట్ మెలనోమా అంటామండి. అది మన కంట్రీలో మునుపెన్నట్టు లేనంత రీసెంట్గా చాలా ఇంక్రీజ్ అయింది. రీజన్ ఏంటంటే పొల్యూషన్ వల్ల ఓజోన్ ఒక పొర ఒక దెబ్బ ఆ పల్చన పట్టడం వల్ల, ఆ పల్చన పట్టడం వల్ల యూవీ రేస్ మనకి స్కిన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మెలనోమా వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు సన్ స్క్రీన్ గురించి చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. అంటే ఫిజిషియన్స్ కానీ డర్మటాలజిస్ట్ కానీ సన్ స్క్రీన్ గురించి స్ట్రెస్ చేస్తూ ఉంటారు. మెలనోమా చాలా డేంజరస్గా ఉంటుందండి. అంటే ఏంటంటే చాలా ఫాస్ట్గా వేరే చోటికి స్ప్రెడ్ అవ్వటం, దేనికి ట్రీట్మెంట్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవటం, కేవలం ఇమ్యూనోథెరపీకి మాత్రమే రెస్పాండ్ అయ్యే విధంగా ఉంటుంది ఆ జబ్బు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సన్ స్క్రీన్ అనేది జస్ట్ అదేదో కాస్మెటిక్ మనం వాడడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి అనుకోకుండా ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే మనకి ఫేస్ కానీ నెక్ కానీ చేతులు కానీ సన్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఆ పార్ట్స్ వరకు మాత్రం మీరు సన్ స్క్రీన్ అప్లై చేస్తే కనుక మీకు సన్ వల్ల ఆ యూవీ రేస్ వల్ల హామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి వినిపిస్తుంది. అసలు ఇది ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది క్యాన్సర్ రాకుండా అంటారు? మామూలుగా ఇది రష్యన్ వ్యాక్సిన్ గురించి రీసెంట్గా పేషెంట్స్ అందరు కానీ పేషెంట్ ఫ్యామిలీస్ కానీ చాలా అడుగుతున్నారండి. సో అంతకుముందు ప్రీవియస్గా ఒక 2 years ముందు బ్రెస్ట్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చిందని, తర్వాత మళ్ళీ యూకేకి ఒక వ్యాక్సిన్ వచ్చిందని, యూకే వ్యాక్సిన్ వచ్చిందని, రీసెంట్గా రష్యన్ వ్యాక్సిన్ వచ్చిందని చెప్పి వింటున్నామండి. రష్యన్ వ్యాక్సిన్ అయితే ప్రీ క్లినికల్ అంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అంటే ప్రీ క్లినికల్ అంటే ఇంకా హ్యూమన్స్లో చాలా విస్తారంగా యూజ్ చేసినప్పుడు మనకి డేటా వస్తుంది. వాళ్ళు రీసెంట్గా పబ్లిష్ చేసింది కానీ లేకపోతే మీడియాకి ప్రెస్కి ఇచ్చింది కానీ mRNA వ్యాక్సిన్ ఒకటి ఉంది. అది తీసుకుంటే కనుక మనిషికి అది పర్సనలైజ్డ్ అంటే ప్రతి ఒక్క మనిషికి క్యాన్సర్ ఆల్రెడీ వచ్చిన మనిషికి అది క్యాన్సర్ రాకుండా కాదు. అది మళ్ళీ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సిన్ కానీ హెపటైటిస్కి సంబంధించిన వ్యాక్సిన్ కనుక తీసుకుంటే క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్లే క్యాన్సర్ వస్తుంది కాబట్టి. బట్ రష్యన్ వాళ్ళు మనకి అనౌన్స్ చేసింది మాత్రం mRNA వ్యాక్సిన్ అంటే ప్రతి మనిషికి పర్సనలైజ్డ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక క్యాన్సర్ వచ్చి ఉంటే కనుక ఆ క్యాన్సర్లో ఎక్స్ప్రెస్ అయ్యే ప్రోటీన్కి ఆధారంగా ఒక వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తే అది కంటిన్యూస్గా బాడీలో ఒక ఇమ్యూనిటీని చాలా ఎక్కువ క్రియేట్ చేయడం వల్ల మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టకుండా ఉండటానికి అది హెల్ప్ అవుతుందని చెప్పి వాళ్ళు పెట్టారు. బట్ మామూలుగా ఏంటంటే స్పెసిఫిసిటీ అంటే ఏదైనా వ్యాక్సిన్ మనం తయారు చేసినప్పుడు స్పెసిఫిక్గా ఆ క్యాన్సర్ కణానికి సంబంధించిన ప్రోటీన్తో మాత్రమే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మామూలుగా నార్మల్ మన బాడీలో ఉన్న అవయవాల్లో కూడా కొన్ని ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి. అవి కూడా ఎఫెక్ట్ అవుతాయా లేదా, దాని యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఆ క్యాన్సర్ చాలా ఎక్కువ మంది హ్యూమన్స్లో అంటే మనుషుల్లో మనకి కనుక రీసెర్చ్ చేసిన తర్వాత
దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ దాని బయట అవగాహన వస్తుంది. సో రొడెంట్స్ అంటే ఎలుకల్లో వాటిల్లో చేసిన దాన్ని బట్టి మనం మనుషుల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకోవడం మాత్రం తప్పండి. ఎక్కువ మంది హ్యూమన్ డేటా మనుషుల్లో మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, అది తట్టుకుంటున్నారు. ఇప్పుడు మామూలుగా రీసెంట్గా కోవిడ్కి సంబంధించిన హార్ట్ అటాక్స్ అని చాలా వింటూ ఉన్నాం, దీనివల్ల వచ్చింది. అండ్ యూకేలో ఒక కంపెనీ ఒక వ్యాక్సిన్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు నిజంగా ఇది వర్క్ చేస్తలేదా అనడానికి చాలా ఎక్కువ డేటా ఎవిడెన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఆ ఎవిడెన్స్ వచ్చిన తర్వాతే మేము పేషెంట్కి సజెస్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు తీసుకోమని చెప్పడం కానీ చెప్తాం అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వబోతున్నామని రష్యన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రేడియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనౌన్స్ చేశారనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ ఇస్తాము రష్యాలో అని. అది మళ్ళీ ఏఐ వల్ల దాన్ని మళ్ళీ పర్సనలైజ్ చేసి మళ్ళీ స్పెషల్గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనది ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే చాలా థరో రీసెర్చ్, థరో ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇది వచ్చింది అని చెప్పి అనుకోవడానికి ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో అది క్యాన్సర్ అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి రాకుండా ఉండటానికి హెల్ప్ అయ్యేలా పెట్టారు, కానీ ఇది మామూలుగా ఉన్న మనుషులు తీసుకుంటే రాకుండా ఉండటం అనేది వాళ్ళు అనౌన్స్ చేయలేదు. అండ్ జనరల్గా అంటే చాలా ఇబ్బంది పెట్టే డిసీజెస్, కండిషన్స్ ఉన్నాయి, వాటికి కూడా వ్యాక్సిన్స్ వచ్చాయి, కానీ క్యాన్సర్కి ఎందుకు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ అనేది తీసుకురాలేకపోయారంటారు? అంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్క మనిషికి క్యాన్సర్ ఒకేలాగా ఉండదండి. అంటే ఫర్ సపోజ్ రొమ్ము క్యాన్సర్ చూసుకుంటే 100 మంది ఆడవాళ్ళు రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళని మనం తీసుకుంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఆ జబ్బు ఒక లక్షణం అంటే బయాలజీ ఆఫ్ డిసీజ్ సపరేట్గా ఉంటుంది. దాని మీద ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ కానీ అది రావడానికి కారణాలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. నేను చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో, హార్మోన్ చేంజ్ అని, లేకపోతే ఊబకాయం ఉండటం కానీ, లేకపోతే వయసు కానీ, ఆ నార్మల్ కణాన్ని క్యాన్సర్ కణంగా మారటానికి ఒక జీన్ చేంజ్ వస్తుందండి. ఆ జన్యుపరమైన చిన్న చేంజ్ రావడం వల్ల సడన్గా నార్మల్ కణమే క్యాన్సర్ కణంగా మారిపోతుంది అనమాట. ఆ మారినప్పుడు దాని మీద కొన్ని కొత్త ప్రోటీన్స్ రావడం కానీ జరుగుతుంది. అది మనిషికి మధ్య క్యాన్సర్ కణానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి అది మనం సృష్టించాలి అనే దానికి చాలా కష్టం అవుతుంది. అంటే రాకుండా, అసలు ఎప్పటికీ రాకుండా ఎట్లయితే పోలియో టీకాలు ఇస్తామో లేదా రేబీస్ వ్యాక్సిన్ ఇస్తామో అట్లా ఇవ్వటం అనేది కష్టం అవుతుంది. బట్ కాదే ఆ కాన్సెప్ట్ ఏదైతే చెప్పారు, రష్యన్ అనౌన్స్ చేశారు, ఒక మనిషికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇమ్యూనోథెరపీ యూజ్ చేస్తామండి అందరికీ కూడా. అంటే సర్జరీ అయిన తర్వాత ఇమ్యూనోథెరపీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే బాడీలో ఉన్న ఒక ఇమ్యూనిటీ జాగృతం చేసి ఆ క్యాన్సర్ కణం మళ్ళీ ఉత్పత్తి చెందకుండా ఆపుతుందన్నమాట. ఇప్పుడు రష్యన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కూడా సిమిలర్ మోడల్. అంటే ఏంటంటే ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆ క్యాన్సర్ కణం తీసుకొని దానిలో ప్రోటీన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వ్యాక్సిన్ చేస్తే గనక పేషెంట్ ఒక ఇమ్యూనిటీ బాగా యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఆ కణం మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ క్యాన్సర్ కణం రాకుండా ఉండటానికి చేస్తున్నారు. నేను ఇందాక చెప్పిందంటే అది మరి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, నిజంగా వర్క్ అవుతుందా, దీనికి కొంత డేటా టైం పడుతుంది. అట్లీస్ట్ 3 to 5 years ఆఫ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఏదైనా క్లినికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇవంతా ఇంత కాన్సెప్ట్ అంతా ఇంత చాలా ఎక్కువ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది. కాబట్టి క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ సింపుల్గా ఇన్ఫెక్షన్కి సంబంధించిన వ్యాక్సిన్ అంత ఈజీగా సృష్టించడం జరగదు. అండ్ హెపటైటిస్, హెచ్పివి ఇలాంటి వ్యాక్సినేషన్ తీసుకుంటే క్యాన్సర్ రాదు అంటున్నారు. కాబట్టి అది ఎలాంటి కండిషన్లో, ఏ ఏజ్లో తీసుకోవాలి, అది కొంచెం ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయరా? సో మామూలుగా అండి హెపటైటిస్ సంబంధించిన వ్యాక్సిన్ అయితే మాత్రం ఇప్పుడు చాలా ఐఏపీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు పుట్టుకప్పటి నుంచే మనకి స్టార్ట్ చేశారు. అంటే జస్ట్ బేబీ ఈ రోజు బోర్న్ అయితే ఈ రోజు నుంచే హెపటైటిస్ బికి సంబంధించిన వ్యాక్సిన్ మనకి స్టార్ట్ అవుతుందండి. ఇందా నేను చెప్పినది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఆ హెపటైటిస్కి సంబంధించిన కోర్స్ అంతా కూడా ఇప్పుడు స్ట్రిక్ట్గా అక్రాస్ ద వరల్డ్ అది ఫాలో అవుతున్నారు. అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ మాత్రం ఇంకా అంత బాగా యాక్టివ్గా ఇండియాలో ఇంకా జరగట్లేదు. ఇప్పుడు ఎన్జిఓస్ కానీ, లయన్స్ క్లబ్స్ కానీ, లేకపోతే మల్టిపుల్ ట్రస్ట్ హాస్పిటల్స్ కానీ దేరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము మీకు వ్యాక్సిన్ ఇస్తాం తీసుకోండి అన్నా సరే ఇంకా జనాల్లో అవగాహన లేదు. సో ఇది స్ట్రెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా మగవాళ్ళు కూడా ఇది వ్యాక్సిన్ వేసుకోవచ్చు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది కేవలం గర్భకోశంకి సంబంధించి, అంటే సర్విక్స్ క్యాన్సర్ సంబంధించిందే కాదండి. అది గర్భసంచి ఒక ముఖద్వారం దగ్గరదే కాకుండా వల్వా వ్యాక్సిన్, వల్వల్ క్యాన్సర్ ఒక దానికి సంబంధించింది. తర్వాత ఓరల్ క్యావిటీ, అంటే వైరస్ వల్ల నోటికి గొంతుకి సంబంధించిన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ నోటికి గొంతుకి సంబంధించిన క్యాన్సర్, మళ్ళీ మగవాళ్ళలో పెనిస్కి సంబంధించిన క్యాన్సర్, ఆడవాళ్ళలో సర్విక్స్ క్యాన్సర్, మళ్ళీ వల్వా క్యాన్సర్, వీటన్నిటికి కూడా ప్రివెంట్ చేస్తుందండి. సో మామూలుగా 100 మందిని తీసుకుంటే 100లో 60 నుంచి 70% మంది ఆడవాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ వల్లే సర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం కానీ, వల్వల్ క్యాన్సర్ వచ్చే అవకాశం కానీ ఉంటుందండి.
మిగిలిన 30% మందికి వేరే ఇతరత్ర కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కనుక సర్విక్స్ క్యాన్సర్ కానీ, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ, లేకపోతే వల్వా క్యాన్సర్ కానీ ఆడవాళ్ళు అరికట్టే అవకాశం 70% వరకు ఉంటుంది. ఇది మామూలుగా 9 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు ఆడవాళ్ళు తీసుకోవచ్చండి. 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు అయితే 2 డోసుల వ్యాక్సిన్, 14 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు అయితే 3 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు మగపిల్లలకు కూడా టొబాకో కాకుండా వేరే కారణం అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. పెనిస్ క్యాన్సర్ అండ్ నోరుకి సంబంధించింది కానీ గొంతుకు సంబంధించిన క్యాన్సర్ కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపల బాలలు అంటే మగపిల్లలు ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కనుక ఇవి అరికట్టే అవకాశం ఉంటుంది. 9 నుంచి 14 ఏళ్ల లోపల కేవలం 2 డోసులు అవసరం ఉంటుంది. 14 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపల ఆడవాళ్ళకి మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. మళ్ళీ 14 ఏళ్ళు దాటిన తర్వాత మగపిల్లలకి ఏమీ ఉపయోగం ఉండదు. సో 14 ఏళ్ళ నుంచి 28 ఏళ్ల లోపల అయితే మాత్రం 3 డోసులు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అండ్ అంటే కాలర్ రెడీగా ఉన్నారు, రఘువీర్ నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే రఘువీర్ గారు, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు ఇప్పుడు ఏజ్ వచ్చేసి 30 అండి. ఓకే. అయితే నేను ఒక 10 years 8 years 9 years నుంచి స్మోక్ చేస్తున్నాను. సారీ, మళ్ళీ చెప్పండి ఒకసారి. నా ఏజ్ 30 అండి. ఓకే, 30 years. 30 years నేను ఒక 10 years నుంచి స్మోక్ చేస్తున్నాను, స్మోకింగ్ అలవాటు. ఓకే. అయితే ఇప్పుడు జనరల్ గా ఈ క్యాన్సర్ సింటమ్స్ ఎట్లా ఉంటాయండి కనుక్కోవడానికి? ఓకే, సో ఫస్ట్ రఘువీర్ గారు మీరు స్మోకింగ్ అనేది ఆపాలండి. అది కాకుండా సిమ్టమ్స్ ఏంటంటే మామూలుగా ఈ స్మోకింగ్ వల్ల నోరుకి సంబంధించింది, తర్వాత గొంతుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి లంగ్స్కి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి పేగుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇందాక నేను చెప్పినట్టు నోటికి గొంతుకి సంబంధించిన క్యాన్సర్ అయితే కనుక సడన్గా ఒక చిన్న పులిపిరిలా రావడం కానీ లేకపోతే కురుపులా రావడం కానివ్వండి, చిన్నగా పెద్దగా ఒక పుండులాగా అవుతూ ఉంటే కనుక అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇది ఎర్లీ స్టేజ్ అనమాట. అవి కాకుండా గొంతులో కొంచెం గడ్డల్లా తగలటం కానీ, లేకపోతే పొడి దగ్గు రావటం కానీ, అండ్ దగ్గుతున్నప్పుడు దానిలో రక్తం కళ్ళలో రావటం కానీ జరిగితే కనుక అది క్యాన్సర్ లక్షణం అండి. ఫస్ట్ మీరు స్మోకింగ్ ఆపేసేసేయండి. అండ్ ఆ తర్వాత మీరు స్మోకింగ్ ఆపిన వ్యవధి పెరిగే కొద్దీ మీకు క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టే ఒక రిస్క్ చాలా తగ్గిపోతుంది. ఓకే మ్యామ్, అంటే షుగర్ వల్ల క్యాన్సర్ రావడానికి కానీ, క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో క్యాన్సర్ పెరగడానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా ఇది ప్రతి ఒక్క పేషెంట్ యూట్యూబ్లో చూసుకొని వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు అనమాట. రకరకాల డైట్స్ ఇప్పుడు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. క్యాన్సర్ డైట్ అని, ఆ డైట్ అని, ఈ డైట్ అని చాలా అవైలబుల్గా ఉన్నాయండి. మామూలుగా ఇది ఒక మిత్ అంటే ఇది ఒక భ్రమ. మామూలుగా షుగర్ తీసుకుంటే, స్వీట్స్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జరిగేటప్పుడు స్వీట్స్ తీసుకున్నా, షుగర్ తీసుకున్నా క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయండి. మామూలుగా ఇది షుగర్ తీసుకున్నా లేకపోతే స్వీట్స్ తీసుకున్నా మనకి ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ కొంచెం కంట్రోల్ తప్పి ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఆ ఊబకాయం వల్ల మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్వీట్స్ కానీ షుగర్ కానీ పరిమితంగా తీసుకోవాలి. సో ఇది కాకుండా మనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అసలు పేషెంట్స్ తినేదే చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి నాలుకకి రుచించకపోవటం కానీ, లేకపోతే వెయిట్ ఈజీగా లూజ్ అవటం వల్ల మేమే చాలా హై క్యాలరీ డైట్స్ చెప్తాం. అంటే కొంచెం తీసుకున్నా సరే ఎక్కువ బలం వచ్చే విధంగా ఉండే డైట్స్ చెప్తాం అనమాట. ప్రధానంగా అందరూ అడుగుతారు ఏంటంటే షుగర్ తీసుకోవచ్చా, షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరుగుతుందంటే కదా, ఒక్క స్వీట్ తింటాను పర్లేదా, ఇట్లా అడుగుతారనమాట. సో మీరు ఇది ఎవరైనా చెప్పినా మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంటే షుగర్ తీసుకోకూడదని చెప్పేది మాత్రం తప్పండి. ఎక్కడ ఏ ఎవిడెన్స్ లేదండి. సో అది ఎందుకు వచ్చిందంటే మామూలుగా పెట్ స్కాన్ చేసేటప్పుడు మనకి క్యాన్సర్ సెల్ అనేది చాలా గ్లూకోజ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి సో అది జస్ట్ అట్లా స్ప్రెడ్ అయ్యి అట్లా ఒక రూమర్లా వచ్చింది. సో మీరు గ్లూకోజ్ తీసుకోవటం వల్ల కానీ లేకపోతే షుగర్ తీసుకోవడం వల్ల కానీ క్యాన్సర్ కణం పెరిగేది ఏది ఉండదండి. మీరు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కానీ, వచ్చి డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ క్యూర్ అయిపోయిన తర్వాత కానీ మీరు షుగర్ కానీ స్వీట్స్ కానీ నార్మల్గా అందరూ ఎట్లా తీసుకుంటారో అలానే తీసుకోవచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, రామారావు గారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. నాకు 35 ఉంటాయి మేడం. ఓకే రామారావు గారు, మాకు జెంట్స్కి వ్యాక్సిన్ ఉన్నాయా మేడం? సో ఇందా నేను చెప్పినట్లండి 9 నుంచి 14 ఏళ్ల వరకు అయితే మాత్రం మనకి క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఉందండి. అది హెచ్పివి వ్యాక్సిన్ ఉంటుంది. అది మగపిల్లలకి కేవలం 9 నుంచి 14 ఏళ్ల లోపలే బెనిఫిట్ ఉంటుంది. వయసు కొంచెం పెరిగే కొద్దీ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి.
ఇప్పుడు మీరు 35 ఏళ్ళు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అనేది కేవలం ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, కానీ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే నేను చెప్పానో అది తీసుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు. సో మీరు జస్ట్ కొంచెం శుభ్రం పాటించడం అట్లా చేసినా సరే మీకు క్యాన్సర్, ఈ స్మోకింగ్ అలవాటు లేకపోవటం, టొబాకో కన్జంప్షన్ లేకుండా ఉండటం, లేకపోతే ఎప్పటికప్పుడు ప్రైవేట్ పార్ట్స్ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి క్యాన్సర్ ఈ ఏరియాస్లో వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అండ్ హెపటైటిస్ వ్యాక్సిన్ రెగ్యులర్గా మీరు బూస్టర్ డోసెస్ తీసుకోవడంతా కూడా మీరు ఒక ఫిజిషియన్ని కలిసి కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లు మీరు ఫాలో అవ్వండి. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు క్యాన్సర్ అంటువ్యాధా లేకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వదు అంటారా? కరెక్ట్ అండి. సో యూజువలీ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందర మమ్మల్ని ఏమడుతుందంటే, నాకు చిన్న పిల్ల మనవరాలు ఉంది, మనడు ఉంది, సో వాళ్ళతో పాటు నేను కూర్చోవచ్చా, లేకపోతే నేను వేరే ఇల్లు తీసుకోనా, లేకపోతే మా అమ్మని వేరే చోట పెట్టమంటారా, లేకపోతే వీళ్ళే పేషెంట్సే అడుగుతూ ఉంటారు, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అడుగుతూ ఉంటారండి. క్యాన్సర్ అనేది పూర్తిగా అసలు ఇది అపోహలో ఉంటారండి చాలామంది. క్యాన్సర్ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రాదండి. ఇది ఇన్ఫెక్షన్లా ఒకరి నుంచి ఒకరికి ప్రబలించే అవకాశం ఏమీ ఉండదు. అది మన బాడీలో ఒక కణంలో వచ్చిన మార్పు ఒక గడ్డలా వృద్ధి చెందటం, మళ్ళీ ఆ గడ్డ ఇంకో చోటికి వెళ్ళటం అట్లా ఉంటుంది తప్పితే ఒక మనిషి క్యాన్సర్ పేషెంట్ పక్కన మనం కూర్చుంటే కనుక క్యాన్సర్ వచ్చే అవకాశం పూర్తిగా 0 ఉంటుందండి. సో ఇంట్లో కనుక క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ ఉన్నట్లయితే, వాళ్ళని ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్ అయితే మీ వల్ల పేషెంట్కి ఇబ్బంది ఉంటుంది తప్పితే పేషెంట్ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. మీ వల్ల ఇబ్బంది ఎందుకన్నానంటే క్యాన్సర్ పేషెంట్స్ జబ్బు వల్ల కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ వల్ల కానీ వాళ్ళ రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఈజీగా ఇన్ఫెక్షన్స్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు కనుక శుభ్రంగా లేనట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతున్న సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంతేగాని పేషెంట్ వల్ల మీకో లేకపోతే మీ కుటుంబ సభ్యులకో ఎటువంటి సమస్య ఉండదండి. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇది చాలా అంటువ్యాధిలా ఆలోచిస్తూ ఉంటారు. సో క్యాన్సర్ పేషెంట్స్ కనుక మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే వాళ్ళకి చాలా మనం కైండ్నెస్ అంటే ప్రేమని కానీ వీటిని కానీ మనం ప్రొవైడ్ చేయాలి, కానీ ఇది అంటువ్యాధి అక్కడికి వెళ్ళొద్దు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ నీకు వస్తుంది, ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడటం చేయకుండా వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం, సహకరిద్దాం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, బాలరాజు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి బాలరాజు గారు. నమస్తే అండి మేడం. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం మేడంతో చెప్పండి. మేడం నమస్తే. నమస్తే బాలరాజు గారు, చెప్పండి. అది మా మిస్సెస్ కు 37 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే. అది గర్భసంచి మీద చిన్న గడ్డల్లాగా వచ్చినాయి మేడం ఇంతకు ముందు. ఓకే. పాప్ స్మియర్ టెస్ట్ చేయించినాము. ఓకే. అది నార్మల్ అని వచ్చింది మేడం. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య అది ఒక 6 months బ్యాక్ అయింది మేడం. ఇప్పుడు ఈ మధ్య బ్రెస్ట్ లో చిన్న చిన్న గడ్డలకి వచ్చినాయి మేడం. మళ్ళీ బ్రెస్ట్ లో ఏమొచ్చిందండి? చిన్న గడ్డలకి వచ్చినాయి. దాని టెస్ట్ కూడా చేయించినాం కానీ క్యాన్సర్ ఏం కాదంటారు, కానీ ఆ గడ్డలు నడుపుతారు మేడం. కరెక్ట్. సో యూజువల్లీ అండి ఆడవాళ్ళకి చాలా మందికి కూడా మామూలుగా రొటీన్గా ఎటువంటి కంప్లైంట్స్ ఉన్న ఆడవాళ్ళకి కూడా కనుక మనం రొమ్ముకు సంబంధించిన స్కాన్ కానీ గర్భసంచికి సంబంధించిన స్కాన్ కానీ చేసినట్లయితే 100లో 20 నుంచి 25 మందికి కనీసం గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అని, రొమ్ములో ఫైబ్రోడినోమాస్ అని చూస్తామండి. ఇవి క్యాన్సర్లా వృద్ధి చెందటమో లేకపోతే క్యాన్సర్ గడ్డో కాదండి. ఇది మామూలుగా మనకి చర్మం మీద పులిపుర్లు ఎట్లయితే ఉంటాయో రొమ్ములో కూడా ఒక గ్రంథులు అంతా కూడా అల్లికట్ల అవ్వటం వల్ల అక్కడ ఒక చిన్న ముద్దలా ఉంటుందన్నమాట. అండ్ గర్భసంచిలో అయితే కనుక మజిల్, ఆ మజిల్ కొంచెం అంతా కూడా ఒక చోటకి అట్లా ఉండడం కానీ దాన్ని కొంచెం సైజ్ పెరగడం వల్ల కానీ ఉంటుంది. ఇది చాలా కామన్గా చూస్తాం. వీటి వల్ల ఋతుస్రావంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఋతుస్రావం వచ్చే ముందర కొంచెం రొమ్ములో ఆ గడ్డ ఒక నొప్పి రావడం జరుగుతుంది తప్పితే ఈ గడ్డ క్యాన్సర్ గడ్డగా వృద్ధి చెందటం కానీ క్యాన్సర్ గడ్డలా మారటం కానీ ఎప్పటికీ జరగదండి. అబ్సల్యూట్లీ 0. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి జెనెటికల్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? అవునండి. మామూలుగా ఇప్పుడు 100 మందిలో 6 నుంచి 8% మందికి జన్యుపరణ సమస్య వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే చాలామంది వస్తుంటారు, నాకు ఎటువంటి అలవాట్లు లేవండి, కానీ మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ ఉంది, మా అమ్మగారికి ఉంది, వాళ్ళ అమ్మగారికి ఉంది, తర్వాత వాళ్ళ పిన్ని గారికి ఉంది, ఇట్లా చెప్పి చాలామంది వింటూ ఉంటాం. సో యూజువల్ ఏంటంటే అండి మనకి అమ్మ సైడ్ నుంచి ఒక జీను, నాన్నగారి సైడ్ నుంచి ఒక జీను వస్తుందండి. ప్రతి ఒక్క మనిషికి అంతే ఉంటుంది. అలా వంశపారంపర్యంగా ఒక మనిషి నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయన్నమాట. అలాగే మనకి క్యాన్సర్ ఒక జీన్ ఒక ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఫెమిలియల్ జెనెటిక్ రిస్క్ అంటాము అండ్ హెరిడిటరీ జెనెటిక్ రిస్క్ అంటాం అనమాట. అంటే జర్మ్లైన్ మ్యూటేషన్, అంటే నార్మల్ జీన్ సడన్గా అబ్నార్మల్గా అట్లా మారుతుందనమాట. అదే జనరేషన్స్ అట్లా పాస్ అవుతూ ఉంటుంది.
సో ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరు కంటిన్యూస్గా ఎఫెక్ట్ అవుతున్నారు, మల్టిపుల్ జనరేషన్స్లో ఎఫెక్ట్ అవుతున్నారంటే కనుక మీరు తగిన ఆంకాలజిస్ట్ని మీరు కన్సల్ట్ అయ్యి జర్మ్ లైన్ టెస్టింగ్ అంటాం. అది సింపుల్ బ్లడ్ శాంపిల్ తీసుకొని మీ తెల్ల రక్త కణాలని దానిలో ఉన్న జీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ఏమైనా జీన్స్ ప్రాబ్లం ఉందా, వంశపారంపర్యంగా ఇది ఇన్వాల్వ్ అయ్యే జీన్ ఉందా అని చెక్ చేస్తారనమాట. ఆ తెల్ల రక్త కణంలో కనుక జీన్ కనుక పాజిటివ్ ఉంటే కనుక మీ బాడీలో ప్రతి ఒక్క కణంలో కూడా ఆ జీన్ చేంజ్ ఉంటుంది. సో ఇది టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో 6 నుంచి 8 మంది వరకు ఇట్లా జన్యుపరమైన సమస్య వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక మనిషికి డిటెక్ట్ అయితే తన నుంచి మళ్ళీ తన పిల్లలకి వెళ్ళే అవకాశం 50% ఉంటుంది. కాబట్టి మీరు ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దాన్ని నివారించే ప్రయత్నాలు ఏంటి, దాన్ని ఎట్లా నివారించవచ్చు, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ నుంచి వెళ్లకుండా దాన్ని ఎట్లా నివారించవచ్చు అనేది తగిన జాగ్రత్తలు మీరు తీసుకోగలరు. అండ్ క్యాన్సర్కి స్పెసిఫిక్ డైట్ అనేది ఫాలో అయితే ఏమన్నా బెటర్గా రిజల్ట్స్ ఉంటాయంటారు? క్యాన్సర్ రాకుండా లేకపోతే క్యాన్సర్ వచ్చిన తర్వాత సో క్యాన్సర్ వచ్చిన తర్వాత అనేది డైట్ అంటే అండి లైక్ మామూలుగా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మాత్రం మీకు కొన్ని హై ప్రోటీన్ డైట్ కానీ కొన్ని పోషకాలు కానీ ఎక్కువ తీసుకోమని చెప్పి మేము చెప్తామండి. సో అది కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా వేరే డైట్ తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉండటం అట్లాంటివి ఏమి ఉండదు. కోలన్ క్యాన్సర్ అట్లా పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఉన్నప్పుడు అయితే మాత్రం కాన్స్టిపేషన్ అంటే మోషన్ మందంగా పాస్ అవ్వకుండా మలబద్ధకం రాకుండా ఉండడానికి కొంచెం హై ఫైబర్ డైట్ మేము యూజ్ చేయమని చెప్తాము. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కానీ వచ్చిన వాళ్ళకి కొంచెం కొవ్వు పదార్థాలు తగ్గించుకోమని చెప్తామండి. అలా అవయవానికి బట్టి చిన్న చిన్న చేంజెస్ చెప్తాను తప్పితే స్పెసిఫిక్గా క్యాన్సర్ డైట్ అంటూ ఏమీ ఉండదండి. రెగ్యులర్గా ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎట్లయితే చెప్తాం మోర్ గ్రీన్స్ అండ్ వెజిటేబుల్స్ తినమని చెప్పి చెప్తూ ఉంటాం కదండి. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, హెల్దీ ఫ్రెష్ ఫుడ్ అంటే స్టేల్ ఫుడ్ అంటే రెండు రోజులు తినటం కానీ అట్లా పాచిపట్టిన తినటం కానీ లేకపోతే ఫ్రూట్స్ తక్కువ తిని ఎక్కువ మాంసం కన్జ్యూమ్ చేయటం కానీ అట్లా కాకుండా ఫ్రూట్స్ కానీ మాంసం కానీ తగిన మోతాదులో ఉండాలి. మన ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ కరెక్ట్ ప్రపోర్షన్లో తీసుకుంటూ ఉండి రోజుకు ఒక 45 నిమిషాలు కనుక మనం ఎక్సర్సైజ్ చేయగలిగినట్టయితే కనుక మన జీవన విధానంలో జీవనశైలిలో చాలా మార్పు వచ్చి క్యాన్సరే కాదండి హార్ట్కి సంబంధించిన సమస్యలు కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమీ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కృపా బజాజ్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.